హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఆలు మెంతి మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అండి. సింపుల్గా ఎక్కువ టైం కూడా పట్టదండి. సో 2 మెంతి కట్టలు తీసుకొని వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను అండి. క్యారెట్, ఆలు అయితే ఉడికించి పెట్టుకున్నాను. ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర, మెంతి కూర కూడా కట్ చేసి పెట్టుకున్నాను. టమాటో ప్యూరీ అన్నీ రెడీ. ఇప్పుడు కడాయి తీసుకుని ఆయిల్ వేసుకొని దాంట్లో బిర్యానీ స్పైసెస్ వేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ వేసుకుందాం, మిర్చి అన్నీ వేసేసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి అయితే వేసేసుకుందామండి. స్టాక్ ఉన్నదైతే వద్దండి, ఎప్పటికప్పుడే వేసుకోవాలి. చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, చూసుకుని వేసుకోవాలి. సో నెక్స్ట్ అయితే ఒక చిటికెడు పసుపు అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడైతే క్యారెట్ వేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది, చపాతీలోకి సూపర్ అంటే సూపర్ ఉంటుంది. సో అదేవిధంగా మెంతి కూర ఏదైతే ఉందో అది ఆయిల్లో వేసి ఫ్రై చేసేసుకున్నామండి. అన్నీ వేస్తే సరిగా ఉడకదండి. ఇప్పుడు ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మెంతి కూర అనేది. మంచిగా ఫ్రై అయ్యాక టమాటాలు 2 టమాటాలు తీసుకొని ప్యూరీ అయితే వేసి పెట్టానండి. దాన్ని అయితే యాడ్ చేసేద్దాం. ముందే వేస్తే ఉడుకుతుంది, కానీ తర్వాత ఏదైతే ఉడకనివ్వదండి ఆకుకూర. సో ఇప్పుడైతే ఏం చేద్దామంటే మంచిగా ఫ్రై అయ్యాక పచ్చివాసన పోయే వరకు వేగనిద్దాం. వేగినాక ఏం చేద్దామంటే కొంచెం ఏవైతే ఆలు ఉన్నాయో బాయిల్ చేసినవి అవి అయితే యాడ్ చేసేద్దాం. ఆల్రెడీ బాయిల్ అయితే చేసి పెట్టాను, దాన్ని పీసులుగా కట్ చేసుకున్నాను. కొట్టడానికి కూడా ఏం లేదండి. కొంచెం కల్లుప్పు అయితే వేసాను. 1 కప్పు వాటర్ అయితే వేసుకున్నాను. యాడ్ చేసేసి కలుపుకుందాము. మంచిగా దగ్గరికి అయ్యాక ఏం చేద్దామంటే 1 స్పూన్ కారం, ధనియాలు, జీలకర్ర పౌడర్ వేసి కలుపుకుందామండి. వాటర్ని దగ్గరికి అయ్యే వరకు ఉంచుదాం. కొత్తిమీర, కరివేపాకు ఉంది కదా, అది ఇప్పుడు వేద్దాం. వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు బాగుంటుంది. 1 స్పూను గరం మసాలా కూడా యాడ్ చేద్దామండి. యాడ్ చేశాక కొంచెం కస్తూరి మేతి, కొంచెం గరం మసాలా అవన్నీ వేసాం కదా, టేస్ట్ బాగుంటుందండి. మీకు ఏమైనా కొంచెం పులుపు సరిపోతే 1 నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీకు ఎలా కుదిరిందో మీ యొక్క ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవటం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి, సపోర్ట్ చేస్తున్నందుకు. సూపర్గా ఉందండి కూర మాత్రం. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. చపాతీలోకి కానీ, రోటీలోకి కానీ, రైస్లోకి కానీ అన్నిట్లోకి బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.